రాష్ట్రంలో ఇప్పటి వరకు 28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో ధాన్యం కొనుగోళ్లను మంత్రి పరిశీలించారు. ధాన్యం రాసులు, వరి నూర్పిడి వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని మనోహర్ చెప్పారు. ధాన్యం శాంపిల్స్ తీయడంలో ఇబ్బందులు రావడం వల్లే తేమ శాతంలో తేడాలు వస్తున్నాయని తెలిపారు. బ్యాంకు గ్యారంటీల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. 43,000 మంది రైతులు వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయించారని అంటున్న మంత్రి నాదెండ్ల మనోహర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పటివరకు కూడా ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేశారు, అలాగే రైతులకు ఏ మేరకు చెల్లింపులు జరిగినాయి అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు ఎంత ధాన్యాన్ని సేకరించడం జరిగింది? ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా ఊహించని విధంగా 28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. ఇప్పటి వరకు 7,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేశాం. అందులో 7,000 కోట్లు పైనే 24 గంటల లోపే జమ చేశాం. అంటే ఒకవేళ శని ఆదివారాల్లో వస్తే ఒక్కోసారి సందర్భాలు 48 గంటలు అవుతుంది తప్ప, లేకపోతే అదే రోజు రైతు ఖాతాలో జమ చేయగలిగి. కృష్ణా జిల్లా కూడా 4 లక్షల మెట్రిక్ టన్నులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తే మనం గత సంవత్సరం 6 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. ఈ సంవత్సరం 7 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ ఇచ్చాం మనం. సో ప్రతి బస్తా కొనడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అయితే రైతులు కూడా దయచేసి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే 45-50 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ ఒక వారం రోజుల్లోనే ఈ వాతావరణంలో కొంచెం మార్పు వలన కొంచెం టెన్షన్ పడి ఆందోళన చెందారు. కానీ అనేక మండలాల నుంచి మనకు వస్తున్న ఫీడ్బ్యాక్, రైతాంగానికి మేము అందించాల్సిన గోతాలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, లారీలు కానివ్వండి, చివరికి ఫస్ట్ టైం ట్రైన్ రేకులు కూడా మనం ఏర్పాటు చేసి రేకుల ద్వారా ధాన్యాన్ని ఇక్కడి నుంచి తరలించి వేరే జిల్లాల్లో ఉన్న పెద్ద మిల్లులకి మేము తరలిస్తున్నాం. సో ఈ విధంగా చేసుకుంటూ డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుసంధానం చేసుకుని రైతులకి మాత్రం సంతోషాన్ని నింపే విధంగా సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్టు వాళ్ళు భావించడానికి మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. తేమ శాతంలో తేడా రాకుండా అక్కడ ఆర్ఎస్కేలో ఏదైతే పరికరాన్ని ఏర్పాటు చేశారో మిల్లర్ దగ్గర కూడా అదే పరికరాన్ని ఏర్పాటు చేశారు. ఆర్ఎస్కేలో వచ్చిన తేమ శాతం మిల్లర్ దగ్గర రావట్లేదని రైతులకు ఇప్పటికీ ఆరోపణ చేస్తున్నారు. ఏంటి సార్ పరిస్థితి? అంటే చాలా చోట్ల కొంతవరకు ఏదైతే శాంపుల్ తీసుకున్నారో దాని కలెక్షన్లో కూడా ఒక్కోసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. సో మిల్లర్కి చూసేది ఏంటంటే అతనికి డ్రైయింగ్ ఫెసిలిటీ మన కృష్ణా జిల్లాలో ఎక్కువ లేవు, తక్కువ మిల్స్కే ఉన్నాయి డ్రైయింగ్ ఫెసిలిటీ. ఉన్న డ్రైయింగ్ మిల్లో కూడా తేమ శాతం ఎక్కువ ఉంటే డ్రైయర్ కూడా చెడిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకని వాళ్ళు కొంచెం ఇంకా లోతుగా దాన్ని విశ్లేషించుకొని కరెక్ట్గా చెక్ చేసుకుని చేస్తున్న తరుణంలో రైతాంగం కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడింది మా దృష్టికి వచ్చింది. అందుకని మేము ఏం చేసామంటే రైతు సహాయ కేంద్రాల్లో చెక్ చేసింది మేము ఆటోమేటిక్గా బ్లూటూత్ ద్వారా మెసేజ్ పంపిస్తున్నాం, మిల్లర్కి పంపిస్తున్నాం, మా కస్టోడియల్ ఆఫీస్ పంపిస్తున్నాం, అదేవిధంగా రైతు కూడా అదే మెసేజ్ పంపిస్తున్నాం. కాబట్టి ఈ తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కాకపోతే చెక్ చేసుకోవడానికి అదే బ్రాండ్ మెషిన్, అదే కంపెనీ మెషిన్ రైతాంగం ఏదైతే మేము రైతు సహాయ కేంద్రానికి అందుబాటులో పెట్టామో మిల్లర్ దగ్గర కూడా అదే వ్యవస్థలో ఉపయోగించాలని గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పర్యటించినప్పుడు ఆయన సూచించారు. అందుకు అనుగుణంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 1700 మిల్లుల్లో కూడా ఆ మార్పు తీసుకొచ్చాం. ఇంకా కొన్ని గ్యాప్స్ అక్కడక్కడ మా దృష్టికి వస్తున్నాయి. తప్పకుండా నెక్స్ట్ అంటే ఈ రబీ సీజన్ కల్లా పూర్తి స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటాం. అదేవిధంగా రైతుకి ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బందులు కలగకుండా వ్యవస్థని బలోపేతం చేసే విధంగా మేము అడుగులేస్తాం. ఇప్పుడు తేమ శాతానికి సంబంధించి రైతుల దగ్గర నుంచి కూడా మిల్లర్లో బాండ్లు సేకరిస్తున్నారని చెప్పి కూడా ఇటీవల తాడిగడపలో వెలుగు చూసింది. మీరు దృష్టిగా వచ్చిందా సార్ అది? నా దృష్టికి రాలేదండి. అంటే మేము మొట్టమొదటిసారి ఒక జియో ఇచ్చాం, బ్యాంక్ గ్యారంటీల విషయంలో చాలా పారదర్శకంగా ఉండాలి అని ముందుగానే మేము ఎస్ఓపి తయారు చేసినప్పుడు 1:2 అనేది రాష్ట్ర వ్యాప్తంగా మిల్లులందరికీ మేము అందజెప్పాం. అయితే చాలా చోట్ల ఏంటంటే వాళ్ళ కోటా అయిపోతుంది, వాళ్ళు ఇంకా సీఎంఆర్ చేయలేదు కాబట్టి రైతుని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మీరు అంటున్నట్టు కొన్ని ఆర్థిక సమస్యలు వస్తున్నాయనే భావనతోటి కొంతమంది మిల్లర్లు చేయొచ్చు. ఇప్పుడే నేను ఒక రైతుని కౌలు రైతుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా అదే చెప్పాడు. 25 ఎకరాలు ఆయన కౌలు రైతు. వాళ్ళకి ఏముంటుంది, దగ్గరలో ఉన్న గతంలో వాళ్ళకున్న అనుబంధంతో దగ్గరున్న మిల్లుకే ఇవ్వాలని ఉంటుంది. కానీ ఆ మిల్లుకి ఆ సామర్థ్యం ఉండకపోవచ్చు. ఈ స్థాయిలో మేము ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఆ విధంగా సామర్థ్యం లేకపోవచ్చు. అందుకనే లోకల్గా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, జరగకుండా ఉండడానికి కోసం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంది. తప్పకుండా ఇంకా సవరణ తీసుకురావాలి. నేను చూసింది ఈ 2 సీజన్లో కూడా చాలా వరకు చేయగలిగాం, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. తప్పకుండా సవరణ ఆ సంస్కరణలు తీసుకొచ్చి మన రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఒక భరోసా
కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యం అవుతుందని మేము చేయించగలిగాం, చేస్తాం కూడా. వాట్సాప్ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు రైతుల నుంచి ఎట్లా ఉంది సార్ స్పందన, ఎట్లా ఉంది, అలాగే ఫీడ్బ్యాక్? అండి ఇప్పటి వరకు 43,000 మెట్రిక్ టన్నులు వాట్సాప్ ద్వారా చాట్బాట్ ద్వారానే నమోదు చేసుకుని ట్రాన్సాక్షన్ పూర్తయింది. రైతుల సంఖ్య ఇంకా పెరగాలి. చాలా వరకు సమాచారం పూర్తి స్థాయిలో పోయామేమో అనే భావన నాకుంది. విస్తృతంగా దాని ప్రచారం చేయమని అధికారులను చెప్పాను. ఇప్పుడు మాకు ఉత్తరాంధ్రలో ధాన్యం కొనుగోలు పికప్ అవుతోంది. కృష్ణా జిల్లా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అంతిమంగా గత సంవత్సరం కన్నా కనీసం 150-170% ఎక్కువ మంది ఆ అవకాశాన్ని వాడతారని నాకు నమ్మకం ఉంది. రైతులకు కూడా ఇబ్బంది లేకుండా అటు వాట్సాప్తో కానీ లేకపోతే ఆర్ఎస్కే అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాలో ధాన్యం కొనుగోలు చేపట్టడం జరిగింది. అలాగే ధాన్యం కొనుగోలుకి సంబంధించి కూడా రైతులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నాము. అయితే కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ మొత్తంగా ధాన్యం రైతులు ఎవరూ ఇబ్బంది పడకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్యలు చేపట్టామంటూ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.